ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శ్రీ భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్ద జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, మానవుల యొక్క మనుగడ ప్రశాంతంగా సాగాలంటే భగవంతుడి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి అంటుంటారు కదా గురుగారు. అయితే మనకు ఆ భాగంలో చూసుకుంటే మహాశివరాత్రి మార్చి 8వ తారీఖు రాబోతుంది గురుగారు. ఈ మహాశివరాత్రిని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు గురుగారు? ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం. మహాశివరాత్రి, రమ్యక రాత్రి, యోగరాత్రి, మహాశివరాత్రి అంటారమ్మ. ఎందుకంటే 29 పుష్కరముల అనంతరం అనగా 349 సంవత్సరముల తర్వాత అదే వారముతో అదే నక్షత్రముల 2 నక్షత్రాల కలయికతో వచ్చిందండి అద్భుతమైన శివరాత్రి. చాలా యోగం కూడా అది. మామూలుగా శివరాత్రి అంటే మన పెద్దవాళ్ళందరూ కూడా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. అవును గురుగారు. జన్మకో శివరాత్రి అంటే నాకు తెలియక చిన్నప్పుడు ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తుంది కదా, జన్మకో శివరాత్రి అంటే ఏంటి అని అనుకునేవాడిని. వీటిని అంటారండి జన్మకో శివరాత్రి, జన్మల శివరాత్రి. అంటే నాకు తెలిసి ఒక 6 తరాల క్రితం వారు చూసుంటారు, 6-7 తరాల క్రితం వారు ఇటువంటి శివరాత్రిని చూసుంటారు. మన తర్వాత మళ్ళీ ఒక 6-7 తరాల వరకు కూడా ఇలాంటి శివరాత్రిని చూసేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంత గొప్పది. ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి గొప్ప యోగము ఏమిటంటే 349 సంవత్సరాల తర్వాత అదే ఒక్క యోగంతో ఏదైతే శివరాత్రి వస్తుందో ఆ శివరాత్రిని ఈ కళ్ళతో మనం చూడటమే యోగం. ఇది కూడా ఎంత అంటే ఈశ్వరుడు దయామయుడు అంటారు. ఈశ్వర శంకర అంటే చెమ్ము నీళ్ళు పోస్తే ఆయన ఆనందపడతాడు అంటారు. అటువంటిది మీరు అన్నారు చూసారండి, మానవ జీవితం ఎలా మనుగడ సాగాలని చెప్పి. ఆ మనుగడకి ముప్పు అనేటువంటి చాలా గొప్పగా వాటిల్లే పరిస్థితి ఉంది. దాని నుంచి అందరూ బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలి అని ప్రతి ఒక్క మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఈశ్వరారాధన శివరాత్రికి చెయ్యనరా అని చెప్పి బహుశా ఏనాడో దీన్ని రాసిపెట్టి ఉంటాడు. ఎందువల్లంటే అమ్మా మనకు రేపు యుగాది వస్తుంది ఖచ్చితంగా శివరాత్రి తర్వాత నెలకి. ఉగాదికి కుజుడు రాజు అవుతున్నాడు. ఈ రాజు కుజుడు అవటం వల్ల ఏం జరుగుతుంది అంటే అతను రక్తకారకుడు, రోగకారకుడు, రుణకారకుడు. ఇది ఉంది ఇది లేదు అనేటువంటి అన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. కుజుడికి తోడు శని తోడయ్యాడు. ఈ ఇద్దరు తోడవటం వల్ల ఏంటంటే అండి సంగ్రామాలు చాలా జరుగుతూ ఉంటాయి. దానికి తోడు స్వతహాగా కూడా అంటే వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తు మొత్తానికి కూడా తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరుడు. వారి యొక్క సంతానమే మనమంతా. మనం ఎవ్వరము కష్టపడకూడదు అని మీరు గమనించినట్లయితే గత 3 రోజుల నుంచి చూడండి ఎండ విపరీతమైనటువంటి ధోరణిలో ఉంది. మామూలుగా శివరాత్రి అయ్యే వరకు కూడా మనకి ఎండ తగలదు. ఎప్పుడు శివ అంటూ చలి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మనకు ఎండ వస్తుంటుంది మినహాయిస్తే శివరాత్రి వరకు కూడా ఆ ఎండ మనం చూడం. నిన్న మొన్న చూడండి వేడిగాలులు కూడా అంటే ఒక మండు వేసవి ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా మనం చూసాం. ఇది ఈ రావటం వల్ల ఏంటంటే తర్వాత కాలమునందు ప్రకృతి యొక్క ప్రకోపానికి మనం గురి కావాల్సి వస్తుంది. ఇటువంటివన్నీ వస్తాయి కాబట్టి ఈశ్వరుడు ముందుగానే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రేరేపణ చేస్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనర్థం దీనికి జరుగుతుంది, ఈ అనర్థం జరగకుండా ఉండాలంటే అక్కడ ఏం చేయాలి? ఈశ్వరారాధన. దీనికి ఈ యొక్క శివరాత్రి చాలా విశేషమైందమ్మా. అది దృష్టిలో ఉంచుకొని కూడా
అంటే ఈశ్వరుడికి అభిషేకం చేస్తే లయకారకుడు అంటారు కదండి, మరి ఈశ్వరుడికి అభిషేకం చేయటం ఏంటని కూడా కొన్ని సందేహాలు వస్తాయి. అమ్మవారు యుద్ధం చేసి రాక్షస వధ చేసేసిన తర్వాత ఆ ఆవేశం మీద అమ్మవారు వస్తుండగా ఎక్కడ అడుగు వేస్తే అక్కడ భూమత్తం కూడా బద్దలైపోతూ ఉంటుంది ఆవేశం మీద. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈశ్వరుని స్తుతిస్తారు. నాయన శంకర ఏంటయ్యా ఏంటి పరిస్థితి అంటే, శంకరుడు వెళ్ళి అక్కడ కింద పడుకుంటాడమ్మా. అమ్మవారు వచ్చి హృదయం మీద కాలేస్తుంది. కాలు వేసినప్పుడు ఆ ఒక్క ఇది మొత్తం అమ్మవారికి తగ్గిపోయి శాంతి అవుతుంది. మళ్ళీ లయకారకుడు అంటే మనం నాశనం చేసేవాడు అంటాం, నాశనాన్ని కూడా తీసేసేటువంటి వాడు. లయం ఉంటే మనం ఏం చేస్తాం, మొత్తం భస్మం చేస్తాడంటాం. భస్మం అయ్యేటువంటి దాన్ని కూడా బాగు చేసేటువంటి వాడు లయకారకుడు అంటే. అది మనకు తెలుసుకోవడం అనేటువంటిది ఈ జన్మ కష్టం ఎవరికి. అటువంటి ఈశ్వరుడికి సంబంధించి ఎన్నో రకాలవి తీసుకొని కొన్ని విధానాలు నడుస్తున్నాయి. ఆ శివరాత్రి సమయంలో ఈశ్వరారాధన అనేటువంటిది చాలా బహు ప్రాముఖ్యత. అందులోనూ ఈ 349 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈశ్వరారాధనలు మేము ప్రత్యేకంగా 72 గంటల సేపు చేస్తున్నామమ్మా. న భూత అంటే జరిగినటువంటి కాలంలో ఇప్పటివరకు కూడా 72 గంటల సేపు ఏకధాటిగా ఒక నిమిషం కూడా మధ్యలో ఆపకుండా జరగటం అనే రుద్రపారాయణ రుద్రాభిషేకం జరగటం అనేటువంటిది జరిగినటువంటి ఇన్ని వేల సంవత్సరాలలో 72 గంటల పాటు ఎక్కడా కూడా చూడలేదు, జరగలేదు, వినలేదు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఎక్కడా లేదు. ఇప్పుడు మనం చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళాలి. అది అంతే. అది కూడా మీకు పాశుపతం అంటే మీరు వినే ఉంటారు, మహామంత్రము అంటారు. ఆ పాశుపతంతో చేసేటువంటిది ఏదైనప్పటికీ కూడా 10,000 రెట్ల ఫలితాన్ని ఇవ్వాల్సింది. ఆ పాశుపతం అనేటువంటిది రుద్ర పాశుపతం, రుద్రాన్ని రుద్రంతో అంటే ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్వ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధను, శివాశరవ్యాయాత వతయానో రుద్రమృడయా, యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని, తయానస్తను వాశంతమయా గిరిశంతాభిచాకశీ, యామిషుం గిరిశంత హస్తే. ఈ రుద్రం నమ్మకము అంటారమ్మా. ఇది మొత్తం 27 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఇది మొత్తం పూర్తి చేయాలంటే ఇలానే చెబితే 20 నిమిషాలు పడుతుంది, కాస్త స్పీడ్ చెప్తే 10 నిమిషాలు అయిపోతుంది. కానీ ఇదే రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేస్తే ఒక రుద్రం 62 గంటలు పడుతుందమ్మా. ఒక రుద్రం 62 గంటలు పడుతుంది. ఏకధాటిగా అక్కడ కూర్చొని చోట నుంచి కదలకుండా చేస్తూనే ఉంటే ఒక 15 మంది వస్తారు. అక్కడ కూర్చొని చేస్తూనే ఉంటే 20 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు అయిపోయేటువంటి రుద్రము అనులోమ విలోమంగా సంపుటి చేసుకుంటూ వెళ్తే మనకు 62 గంటలు పడుతుందమ్మా. తర్వాత ఉండేటువంటి 10 గంటలు రుద్రపారాయణ రుద్రహోమాలు అవన్నీ జరుగుతాయి. కానీ అలా అన్ని గంటలు ఎట్లా సాధ్యమవుతుంది గురుగారు? అది సాధన చేయాలని ఉద్దేశంతో 3 సంవత్సరాలుగా మేము వచ్చేటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి మనం చేయవలసి ఉండాలని చెప్పి 3 సంవత్సరాలుగా సాధన చేస్తున్నాం దాని మీద. ఆ ఈ శివరాత్రికి దాన్ని కార్యరూపంలో తీసుకొస్తున్నామండి. ఇట్టి పరిస్థితుల్లో జరిపించి తీరవలసినదే. దానివల్ల ఏంటండి లాభం, ఎవరికి ఉపయోగం? మీకు నాకు ఆయనకి వీళ్ళకి ఉపయోగం కోసం కాదమ్మా. భూమి బాగుండాలి, రైతు బాగుండాలి, పశుపక్షాదులు బాగుండాలి. ఇవన్నీ బాగుంటే మనం బాగుంటాం. అవును గురుగారు. అవన్నీ బాగాలేకపోతే మనం ఎక్కడ బాగుంటామమ్మా? పశుపక్షాదులు రైతులు వీళ్ళందరూ బాగుంటేనే పంటలు వస్తాయి. పశుపక్షాదులకి పంటలకి సంబంధం ఏంటండి అంటారు. పశువులు పంటలు నాశనం చేస్తాయి కదండి పక్షులు. అవి వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీపడతాం అమ్మ. వేప చెట్టు మీరు కానీ నేను కానీ ఎవరైనా పెడుతున్నారా? లేదండి. ఒక సీజన్ చూడండి, కాకులు వేపకాయలు తినేసేసి ఆ గింజలు అలా మొత్తం దుదులుకుంటూ వెళ్ళిపోతాయి, అక్కడల్లా చెట్టు వచ్చేస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ ప్రాంతం మొత్తం కూడా బాగుపడుతుంది. ఇలా పశుపక్షాదుల వలన మనకు భగవద్గీతలోనే చెప్పబడి ఉంది, పశువులు మేత తిని ఎరువు ఇస్తాయి, మనుషులు అన్నం తిని విషమిస్తూ ఉంటారు బయటికి. అటువంటిది వీళ్ళందరూ బాగుంటేనే మనం కడుపు నుండి 5,000 నోట్లోకి వెళ్తాయి. అటువంటి దృష్టిలో ఉంచుకొని మానవ జీవితంలో ఎవరికి కూడా మనుగడ సాగకుండా ఉంటుందో వారందరికీ కూడా సంపూర్ణమైన జీవితం రావాలి అంటే దానికి ఐశ్వర్యానికి కారకుడు ఎవరు? ఈశ్వరుడు. ఐశ్వర్య ప్రదాత. అందరు లక్ష్మీ అమ్మవారు అంటూ ఉంటారు.
ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు, ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఆయన ఏమిస్తాడు? భస్మం ఇస్తాడు. భస్మం, ఆ భస్మం దేనికి చిక్కింది తెలుసా అండి? ప్రతి దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, దీనికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఎక్స్పైర్ డేట్ని పెంచేటువంటిది భస్మం. అంటే మనం రోజు పెట్టుకుంటూ ఉంటే దాని భస్మాన్ని మన ఆయుష్ రోజు పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఎక్స్పైర్ డేట్ లేకుండా చేస్తుంది. అంటే దానికి అసలు ఆ డేటే లేనిది అది భస్మం. ఆయన ఇచ్చేది ప్రసాదం అదే. కానీ అందులో ఉన్నది విభూతిరైశ్వర్యం అనిమాదికమష్టథ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ. ఇది లేదు అనేటువంటి మాట లేకుండా భస్మమే అన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఈశ్వరు గుళ్ళోకి శివాలయంలోకి వెళ్తే భస్మం ఇంకేం దొరుకుతుందండి? అదే ఐశ్వర్యం. అవన్నీ దృష్టిలో ఉంచుకొని శివరాత్రికి 3 రోజుల ముందు నుంచి అమ్మ 6, 7, 8, 6 ఉదయం మొదలు పెడతాము, 9 ఉదయానికి పూర్తవుతుంది. ఈ రకంగా పరిపూర్ణంగా ఆ ఒక అహోరాత్ర త్రయము అనగా 3 రాత్రులు 3 ఉదయాలు కంప్లీట్గా చేయాలనే సంకల్పంతో మేము సంకల్పం చేస్తున్నాము. ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ ఒక్క శివరాత్రి ఇంత అద్భుతమైనటువంటిది మళ్ళీ చూస్తామా అంటే నా తర్వాత 6 తరాల వరకు చూడలేరు. అంటే ఆ యోగం రాదు. అంత అద్భుతమైనటువంటి యోగం వచ్చింది కనుక ఆ యోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అనుకుంటూ ఈశ్వరారాధన చేసుకుంటూ 3 రోజులు లేదా ఒక్కరోజైనా సరే నువ్వు తప్ప నాకు వేరే లేదయ్యా, నిన్ను నమ్ముకొని కూర్చున్నా, నన్ను నీట ముంచినా నువ్వే, పాల ముంచినా నువ్వే అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకునేది. ఒక మాట అనుకున్నాం మనం, జగతః పితరౌ వందే అని చెప్పి. మన కన్న తండ్రి మనల్ని నాశనం చేస్తాడా? లేదండి. తండ్రి నీదే బాధ్యత నువ్వే. కాకపోతే అక్కడ నువ్వు కూర్చొని నీ గోత్రం పేరు చెప్పద్దు, పొరపాటు కూడా నీ గోత్రం పేరు చెప్పద్దు. అక్కడ పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని సంకల్పం చేసుకో. అమితమైనటువంటి అపరిమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఆయన అలా ధారపోస్తాడమ్మా. అంతటి చాలా అంటే చాలా మహాద్భుతమైనటువంటి రోజు. అందుకని మేము 3 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాము. ఎట్టి పరిస్థితులలో ఈసారి అహోరాత్ర త్రయము రుద్రము చేయాలి అని చెప్పి సంకల్పం చేసి ముందుకు నడుస్తున్నాము. ప్రతి ఒక్క మానవుడు కూడా తన ఇంటి దగ్గర ఏ ఆలయం అయితే ఉంటుందో ఆలయానికి వెళ్ళి, ఇంటి దగ్గర ఆలయంలో చాలా జనాలు ఉంటారండి, ఓకే, దీంట్లో శివలింగం ఉంటుందిగా, అయితే బయట దొరుకుతుంది చిన్న శివలింగం, 1-2 అంగుళాలు అంగుళం ఉండాలి, తెచ్చుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకో. నీకు గంట చేయగలవా? చెయ్యి. 2 గంటలు చేయగలవా? నాకు 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు చెయ్యి. అలా చేసుకోగలిగితే ఆ ఒక్కరోజు నాడు చేసేటువంటి ఒక్క విధానంలో పంచాక్షరి ప్రణవ రూపంలో అనేటువంటిది స్థానంలో ఉంది కనుక ఒకసారి ఓం నమ శివాయ అనంటే 11 సార్లు చేసినటువంటి ఫలితం అదే. ఒకవేళ నువ్వు 100 సార్లు అంటే అది అన్ని రెట్లు ఇస్తుంది. అంటే ఒక్కొక్కసారికి 11 రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఓం నమ శివాయ అంటే 11 రెట్లు, 2 సార్లు అంటే 11 22 రెట్లు, అలా 3 సార్లకి 33 రెట్లు, అలా ఒక్కొక్క నామానికి అది 11 రెట్లు పెరుగుతూ వెళ్తుంది అంటే నీకు ఆ శక్తి ఏ స్థాయిలో వస్తుంది. తద్వారా మన జీవితం అనేటువంటిది సుఖవంతమైన జీవితం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం ఎలా అయితే అంటుంటారో అలాంటిగా నాకు కష్టం అనేటువంటిది లేకుండా, ఈఎంఐలు లేకుండా, వాళ్ళకి నేను అప్పు కట్టాలి, దీనికి అప్పులు కట్టాలి, ఈ రుణం ఉంది, ఆ రుణం అనేటువంటి లేకుండా హాయిగా కడుపులో చల్ల కదలకుండా 5,000 నోట్లోకి వెళ్తూ కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, కడుపు నిండా భోజనం, ఈ 3 తృప్తిగా ఇస్తాడండి భగవంతుడు. అయినప్పటికీ కూడా అసంతృప్తిగా ఉంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అంటే మానవుడికి ప్రధానమైన లక్షణం అసంతృప్తి. ఎంత ఉన్నా ఇంకా ఇంకోటి లేదని అసంతృప్తి. ఆ అసంతృప్తి ఉన్నంతకాలము కూడా ఎంత ఉన్నా ఉపయోగం ఉండదు. సంతృప్తి అనేటువంటిది పెట్టుకో. 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఇంకో 1 కోటి సంపాదించాలనుకుంటావు, అంత అన్నం తింటారు, ఇంకొంత అన్నం తింటావా, అమ్మో నా వల్ల కాదు అమ్మో అంటావు. అది ఎప్పుడైతే నువ్వు చాలు అన్నావో అలానే జీవితంలో తృప్తి అనేటువంటి తెచ్చుకోగలిగితే భగవంతుడు సర్వకాల సర్వావస్థలందు నీ యందే ఉంటాడు. అసంతృప్తితో ఉన్నప్పుడు నీ ఛాయలలో కూడా ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చింది తలనొప్పి? ఏం చేసినా ఇంకోటి ఏదో చేయలేదు, ఇవన్నీ చేసావు, అదెందుకు చేయలేదు,
ఇవన్నీ చేసేందుకు సంతోషం లేదు, లేదు. అది చేయలేదని బాధ ఉంది, కాబట్టి అది ఎందుకు చేయలేదంట. కాబట్టి భగవంతుడిలా కంచి వెళ్ళిపోతుంటారండి. కాబట్టి ఈ యొక్క శివరాత్రి యోగ శివరాత్రి, రమ్యమైన శివరాత్రి. ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా, నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా. మనస్సులో ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆరాధన చేసుకోండి. కన్న తండ్రి బిడ్డని ఏ రకంగా అయితే జాగ్రత్తగా తీసుకుంటాడో, అంతకన్నా చెప్పాలంటే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ తన కడుపులో పెరిగేటువంటి బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఆ రకంగా కాపాడుకుంటాడమ్మా ఈశ్వరుడు. అంత అద్భుతమైన రోజు ఇదైతే. అంటే ఇంత అద్భుతమైన శివరాత్రి గురించి మాకు చాలా గొప్పగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి.